ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్ కు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్లలో అన్ని శుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎంతో నాణ్యతతో ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ కిచెన్లలో తయారైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్లకు సరఫరా చేస్తారు. అన్నా క్యాంటీన్ కు చేరిన ఆహారం బరువు మరియు నాణ్యతను క్యాంటీన్ సిబ్బంది పరిశీలించిన అనంతరం ప్రజలకు ఆ ఆహారాన్ని అందుబాటులో ఉంచుతారు. ప్రజల నుండి 5 రూపాయలు తీసుకుని వారికి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ను ఫుడ్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత వారికి ఆహారాన్ని అందజేస్తారు. అల్పాహారంలో 5 రూపాయలకే 3 ఇడ్లీ లేదా 3 పూరి లేదా 250 గ్రాముల పొంగల్ లేదా ఉప్మాను అందిస్తారు. ఇది చంద్రబాబు గారు పెట్టిన మంచి పథకం అండి. 5 రూపాయలకి 3 పూరి పెట్టడం, 3 ఇడ్లీ పెట్టడం కానీ టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి కూడా చాలా బాగుందని. ఈ అన్నా క్యాంటీన్ అనేది 5 సంవత్సరాలు మూసేయడంతో చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది. ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా మందికి చాలా యూజ్ఫుల్ గా ఉంది. పేద ప్రజల కోసం అన్నగారు ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ఆయన స్ఫూర్తితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. 2018 సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఏ పూట కాపూటే ఆహారం తాజాగా అన్నా క్యాంటీన్లకు చేరుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల నుండి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు మరియు పచ్చడిని వడ్డిస్తారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు భోజనం భారం కాకూడదని, వారు సంపాదించే 4 రూపాయలు వారి కుటుంబ వృద్ధికి ఉపయోగపడాలనే సదాశయంతో నాణ్యతలో రాజీ పడకుండా అన్ని ప్రమాణాలను పాటిస్తూ అన్నా క్యాంటీన్ల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. मेरा नाम दीपक सिंह है और मैं अयोध्या से बिलोंग करता हूँ. हम लोग जैसे जो बाहर से या उत्तर प्रदेश से या बाहर अलग अलग जिलों से लोग काम करने वाले आए हुए हैं, उनके लिए यह 5 रुपए में जो कि भरपेट भोजन आप यहाँ पे कर सकते हैं. और अगर हम लोग अपना पूरा खाना बनाते हैं अगर जो घर पे या रूम पे, तो 3,500 रुपए पर मंथ का हम लोगों का बिल गिरता है केवल. और यहाँ पे 18,000 20,000 रुपए हम लोग अगर मंथली कमाते हैं तो हमारे सारे पैसे सेविंग हो जाते हैं. सो बहुत बहुत धन्यवाद आप सभी को, मेरा नमस्कार. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో అన్నా క్యాంటీన్లు అర్ధాంతరంగా మూతపడ్డాయి. పేదవాళ్లకు భోజనం చెప్పి పెట్టే అన్నా క్యాంటీన్ ని పొట్టన పెట్టుకున్నారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మండలంలో అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇచ్చిన మాట ప్రకారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ఆగస్టు 15, 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 202 అన్నా క్యాంటీన్లు పేదలకు సేవలందిస్తున్నాయి. ఈ క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 2 లక్షల మందికి పైగా భోజనం చేస్తున్నారు. ఒక్కొక్కరికి 3 పూటల భోజనం ఖర్చు 90 రూపాయలు కాగా ఇందులో 15 రూపాయలు మాత్రమే ప్రజల నుండి వసూలు చేస్తూ మిగతా 75 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మాదిరిగానే రాత్రి భోజనం కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్నా క్యాంటీన్లకు పంపిస్తుంది. అన్నా క్యాంటీన్ లో స్టార్టింగ్ రాగానే వెయిట్ వేసుకుంటాం. వెయిట్ ని బట్టి ఇక్కడ టోకెన్స్ జనరేట్ అవుతాయి. ఆ వెయిట్స్, కంటైనర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ప్రతి వెజ్ లో ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకుంటే ఇక్కడ టోకెన్స్ జనరేట్ అవుతాయి. రాత్రి భోజనంలో వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు మరియు పచ్చడిని వడ్డిస్తారు. ఇదే భోజనం బయట తినాలంటే డైలీ 60-70 రూపాయలు అయిపోతుంది. ₹5 ఇటువంటి అన్నం దొరుకుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు చేసుకున్న పుణ్యకార్యం ఇది. ఒక చిన్న విత్తనం 100 మందికి నీడనిచ్చే మహావృక్షంగా ఎదిగినట్టు చంద్రబాబు గారి మదిలో మెదిలిన మంచి ఆలోచన నేడు లక్షలాది ప్రజల కడుపు నింపుతుంది, వారి హృదయాలను గెలుచుకుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని 5 రూపాయల అందుబాటు ధరలో తమకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి రుణం తీర్చుకోలేనిదంటున్నారు లబ్ధిదారులు.